పూర్తి చేసేలాగా ఒక్కొక్క అడుగు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అయితే 5 ఏళ్ల కాలం పాటు అభివృద్ధికి దూరమైన రాష్ట్రాన్ని ఎలాగైనా సరే గాడిలో పెట్టాలి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రజలకి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలి, రైతు కన్నీరు పెట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి, 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించి వికసిత్ భారత్లో $2 ట్రిలియన్ ఎకానమీగా అవతరించి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ ఈ రాష్ట్రం అడుగులు వేస్తున్న అధ్యక్ష. చాలా నలిగి వచ్చాము అధ్యక్ష. మీ మీద కూడా కేసులు పడ్డాయి, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. ఇలాంటి సమయంలో వన్ కాషన్ ఆల్ ఆఫ్ అస్, వ్యక్తిగతంగా నేను తీసుకున్న అధ్యక్ష, నా పార్టీ వ్యక్తులు కూడా చెప్తా ఉన్నాను, ఇది ప్రజలకు కూడా తెలియజేస్తాం. గత 5 సంవత్సరాల కాలం నలిగిపోయాం అధ్యక్ష. మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత నలిగిపోయారు మనందరికీ తెలుసు. ఎంత ఇబ్బంది పడ్డారు, ఇంట్లోంచి ఆడవాళ్ళు బయటికి రావాలంటే ఇబ్బంది పడ్డారు, రాష్ట్రంలో నవ్వు లేదు, భయాలు ఉండి, అలాంటి స్థాయి నుంచి మేమందరం కలిపి ప్రజల విశ్వాసాన్ని చేరుకున్నాం అధ్యక్ష. వీళ్ళు నిలబడతారని ఒక మనందరం తీసుకోవాల్సిన మా అందరికీ కూడా నేను పదే నాకు చెప్పుకుంటాను అధ్యక్ష. అది సంకీర్ణ ప్రభుత్వాలు చాలా ఛాలెంజింగ్ అధ్యక్ష. ఒక పార్టీ అయితే ఇబ్బంది లేదు, కానీ మన అదృష్టమో ఏదో దురదృష్టమో తెలియదు, కానీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది మనది. అది ఎటు తీసుకున్నా కానీ అవర్ కమిట్మెంట్ ఈజ్ ఫర్ పీపుల్ అధ్యక్ష. ఎన్నిసార్లు కూడా చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి నన్ను ఇబ్బంది పెట్టి చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఇంకెవరి గురించే కాదు. ఇది వీ హ్యావ్ కమిటెడ్ ఫర్ పీపుల్ అధ్యక్ష. మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం అధ్యక్ష. ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఇట్లాంటివి వచ్చినా, ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం, మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. అవి మన ఇంటి విషయాలు, అవన్నీ మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయాలు. కింద పడతాం, మీద పడతాం, ఒక మాట అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, నాకు ఏం అభ్యంతరం. కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళకి ఇప్పుడు అధికారం రాదు. దీంట్లో మనం ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల విజయాలతో పరిపూర్ణం కాదు అధ్యక్ష. మంచి పరిపాలన అందించాలంటే జవాబుదారీతనంతో కూడిన చర్చలు అవసరం అధ్యక్ష. ప్రతిపక్షం అనేది లేదు. నేను చెప్పాను, మాకంటే ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు. మీ ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు. మాకు దామాషా పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ అధ్యక్ష. అక్కడ ప్రాసెస్ ఉంది, అక్కడ ఫెసిలిటీ ఉంది, అక్కడ సౌలభ్యం ఉంది. మీరందరూ తలా కాంట్రిబ్యూషన్ చేసిన సభ్యులందరూ వాళ్ళకి కూర్చొని ఫ్లైట్ టికెట్ వేసి పంపిస్తాం అధ్యక్ష. అంటే ఇక్కడ మనకున్న, అంటే మనం సరదాగా మాట్లాడుకున్న మనకున్న బాధ్యత, మనమే అధికార పార్టీ, మనమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, మనమే ప్రతిపక్షంగా కూడా ప్రవర్తించాలని. అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా యాజ్ ఎ కాన్షియస్ కీపర్గా. సింగపూర్లో మనకు తెలిసి PIP, పీపుల్స్ యాక్షన్ పార్టీ, విచ్ ఇస్ ఇనిషియేటెడ్ బై గ్రేట్ లీడర్ లీ క్వాన్ యూ, స్వీయ నియంత్రణ కోసం వాళ్ళు అధికారంలో ఉండటం కారణంగా స్వీయ నియంత్రణ కోసం అధికార పార్టీలోనూ విభిన్నమైన అభిప్రాయాలతో కూడిన చర్చలు చేస్తారు అధ్యక్ష. భారతదేశ స్వాతంత్రం వచ్చాక పార్లమెంటు మొట్టమొదటి సమావేశ సందర్భం ప్రస్తుత సభకి ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిబింబిస్తుంది. అప్పుడు ఇతర పార్టీ నుండి గెలిచిన అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా నియమించారు. ప్రతిపక్ష జనసంఘ చెందిన శ్యాంప్రసాద్ ముఖర్జీ నెహ్రూ గారు మంత్రివర్గంలో చేర్చుకున్నారు. వారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారిపై అనేక నిర్ణయాలపై విభేదించేవాళ్ళు. ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కాంగ్రెసేతర పక్షాలు వాజ్పేయి గారు కానీ, మొరార్జీ దేశాయ్ గారు కానీ, చరణ్ సింగ్ గారు విభిన్నమైన పక్షాలు భాగస్వామ్యం అయినాయి. నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత లేక ఎమర్జెన్సీ తర్వాత దేశ పరిస్థితిని గుర్తు చేస్తున్న అధ్యక్ష. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటన్కి జాతీయ ఐక్యత అవసరమైనందున లేబర్ పార్టీ నాయకుడు అట్లీ చర్చిల్ సంకీర్ణ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. మా పార్టీ, మా కూటమి
పాత తరం విలువలతో కూడిన రాజకీయం చేస్తాం అధ్యక్ష. అందుకని ఈ ఇబ్బందుల్లో మేము నిలబడతాం. ఈ దేశ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేషనల్ రీకన్సిలియేషన్ క్యాబినెట్ అని అన్ని పక్షాలతో క్యాబినెట్ ఫామ్ చేస్తారు అధ్యక్ష. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నది స్టేట్ రీకన్సిలియేషన్ క్యాబినెట్ అని చెప్పొచ్చు అధ్యక్ష. ప్రతిపక్షంగా ఉండాల్సిన వాళ్ళు ముఖం చాటేస్తున్న ఈ సందర్భంలో అధికార పక్షం ప్రతిపక్షం కూడా మేమే అధ్యక్ష. ఇది ఒక్కోసారి మాలో మేము ఉదాహరణకి టీటీడీలో ఒక తప్పు జరిగింది అధ్యక్ష. చిన్నది పాలనా ఇష్యూ, అది కొన్ని ప్రాణాలు కోల్పోయాయి. ఆ రోజు నేను వాళ్ళందరికీ వెళ్ళి క్షమాపణ చెప్పాను అధ్యక్ష. దేనికంటే ఇది నాకు సంబంధం లేదు అని అనుకోవడం కాదు. మా సభ్యులు ఉన్నారు అక్కడ మన తిరుపతి. ఎందుకు క్షమాపణ చెప్పానంటే అధ్యక్ష, బాధల్లో ఉన్న వాళ్ళకి, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మనం తగ్గి మీ బాధలు మనం తిరిగి ప్రాణాలు తీసుకురాలేము అధ్యక్ష. కానీ మేము ఉన్నాం మీ బాధలను పంచుకోవడానికి. ఏదో కొంత ఊరట చెప్పకపోతే అధ్యక్ష, అది మనందరం తప్పు చేసిన వాళ్ళు అవుతుంది అధ్యక్ష. మనం ఆ రోజున తప్పు చెప్పకుండా ఉంటే, ఆ రోజు మనకి సారీ చెప్పకుండా కనుక ఉంటే అధ్యక్ష, వాళ్ళని బలం చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళ బలం పెంచిన వాళ్ళు అవుతాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా 11 సభ్యులుండి వాళ్ళు ఇంకా ఇంత గోల చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఒకటి పెరిగితే ఎంత గోల చేస్తారో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మన విభేదాలు విభేదాలు ఉంటాయి. ఒక తల్లికి పుట్టిన బిడ్డలకి విభేదాలు ఉంటాయి. మనందరం రకరకాల పార్టీల నుంచి వచ్చాం, రకరకాల పరిస్థితులు. కానీ మనందరం కమిట్మెంట్ ఫర్ ఎ వికసిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు నాకు అంత గౌరవం అంటే, ఒక పార్టీ నడపడం ఎంత కష్టం నాకు తెలుసు అధ్యక్ష. 4 దశాబ్దాల నుంచి నేను ఒకవైపు ఆయన చంపి ఆయన ఇబ్బంది పెడతా ఉంటాను. సార్ నాకు ఇది కావాలి, మాకు డబ్బులు ఇవ్వండి. డబ్బులు నా కోసం కాదు, నేను అడిగేది ఏం అడుగుతాను, రోడ్లు కావాలని అడుగుతాం. లేదంటే గౌరవ సభ్యులందరూ నాకు రోజు మాకు మా పంచాయతీలో రోడ్లు లేవు, ఈ ఇబ్బందులు ఉన్నాయంటే ఫైనల్గా మళ్ళీ నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారే చేయాల్సి. ఆయనేమో పయ్యావుల కేశవ్ గారి వైపు చూస్తారు. ఉదాహరణకి మీకు ప్రతిసారి ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష. కానీ వీటన్ని అధిగమించాలంటే వీ హ్యావ్ టు షో అవర్ కలెక్టివ్ కమిట్మెంట్ అండ్ లీడర్షిప్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు ఇట్స్ పీపుల్.